అఖండ ఇంకా 3 రోజులు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావా? భయ్యా అఖండ సినిమా గతంలో చూసుకుంటే అఖండ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ అఖండ 2 కాబట్టి బాలకృష్ణ ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ అయితే. ఓకే. ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయి భయ్యా అఖండ 2లో. బాబా కొండల్లో తొండల్ని పట్టుకునే మీరెక్కడ, ఆ కొండని క్షేత్రంగా మార్చే మేమెక్కడ. బాబా ఏంది పోయా ఆ తలలు కానీ ఆ నరకడం కానీ సోలం తీసుకుని పొడవడం కానీ గన్ను పేల్చడం కానీ బాబా వాళ్ళ పుర్రిల్ని బంతేటాడేస్తున్నాడు, ఆయన కుప్పరేడేస్తున్నాడు. కాబట్టి బాలకృష్ణతో పెట్టుకుంటే అంతే అనమాట. దయచేసి బాలకృష్ణతో ఎవరు పెట్టుకోవద్దండి. ఈ డిసెంబర్ 5వ తేదీకి బాలకృష్ణ సినిమా ఒక్కటే రిలీజ్ చేయండి. ఆయనకి ఎదురెళ్ళద్దు, ఆయన్ని ఢీ కొట్టద్దు, ఆయన్ని తట్టుకోలేరు. సింహం బయటకు వచ్చి జూరు ఎదిరిచ్చింది అనుకో, ఇంకా ఆయన దెబ్బకి ఎదురొచ్చేది ఎవరో. ఆయన ఎక్కడైనా సరే, సెంటర్ అయినా స్టేట్ అయినా, పవర్ అయినా పొగరైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, బాలకృష్ణ దిగనంత వరకే. వన్స్ ఏ స్టెప్ ఇన్ ఎస్టరీ రిపీట్. కాబట్టి ఈ డైలాగులన్నీ మనం వింటూ ఉంటే బాలకృష్ణకి సాధ్యం. బాలకృష్ణ లాగా ఇంకా ఎవరైనా హీరోలు చేస్తే వాళ్ళకి సెట్ కాదు. ఆ సినిమాని ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది. ఆ సినిమా సరి కావడం ఒక్క బాలకృష్ణ గారికే సొంతం ఇది. ఆయన ఫైట్లు చేయాలన్నా, డైలాగులు చెప్పాలన్నా, ఆయన బేభత్సం చేయాలన్నా, ఒక క్రియేట్ చేయాలన్నా, ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఆ రాయలసీమ పౌరుషాలకు సంబంధించి ఆ సినిమాలు తీయాలన్నా, ఆ రక్తం తొడ కొట్టాలన్నా, మీసం తిప్పాలన్నా బాలకృష్ణ సాధ్యం. ఇప్పుడు నేను తిప్పినా కూడా బాగుండదు, అది నువ్వు తిప్పినా బాగుండదు, మిగతా ఏ సినిమా హీరో చేసినా బాగుండదు. అది తొడగొట్టి మీసం తిప్పాలంటే నందమూరి ఫ్యామిలీకి అది. సరే, ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చునా? ఫస్ట్ డేనే 1000 కోట్లు పక్క అంతే. ఓకే. రోజుకు ఒక 1000 కోట్లు పక్క అంతే. ఓకే. సినిమా మాత్రం అఖండ 2 సినిమాని దయచేసి దానికి ఎవరు ఢీ కొట్టద్దు. అదొకటి వరల్డ్ వైడ్ వస్తుంది కదా. వరల్డ్ వైడ్ అబ్బా ఇంక చెప్పలేదు, అన్నీ ప్యాన్ ఇండియా మూవీ అనమాట. ఇది తప్పి చేసుకోవాల్సిందే. ఓకే. మరి తమిళ్లో అయినా, తెలుగులో అయినా, హాలీవుడ్ లో అయినా బాలకృష్ణకి ఎవరు ఎదురు పోకండి. మళ్ళీ అన్ని రికార్డ్స్ కొట్టేస్తాడంటవా? ఎదురు వచ్చేది ఎవరు, ఆయన ఢీ కొట్టేది ఎవడో. అన్ని రికార్డ్స్ కొట్టేస్తాడంటే ఓకే. ఆయన ట్రైన్ ఒక ట్రైన్ పోతా ఉంది, ఆ ట్రైన్ కి ఎదురుగా ఒకడు పోతా ఉన్నాడు, కొట్టింది సత్యుడు. ఇంకొకటి పరిగెడతా ఉన్నాడు, ట్రైన్ వచ్చింది కొట్టింది. ఈ కథలో ట్రైన్ ఎవరో బాలకృష్ణ. కాబట్టి బాలకృష్ణకి ఎదురు వెళ్ళకండి. ఆయన సినిమా అప్పుడు మీ సినిమాలు ఆపేసుకోండి, ఒక 10 రోజుల తర్వాత రిలీజ్ చేసుకోండి. కాబట్టి దయచేసి ఆయనకి ఎదురు వెళ్ళకండి. ఆయన ఢీ కొట్టద్దు, ఆయన్ని గెలకద్దు. చరిత్ర అంటే వాళ్ళది. చరిత్ర సృష్టించాలన్నా ఓళ్ళే, తిరగ రాయాలన్నా ఓళ్ళే. ఏం వేస్తాడే ఆయన, ఆ గెటప్లు కానీ, ఆ వేషాలు కానీ అచ్చం వాళ్ళ నాన్నలాగే, ఆ రామారావు గారి లాగే అనమాట. అది రామారావు గారి రక్తం, అది రామారావు గారి రక్తం. అది ఇంకా ఒక 3 days ఉంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం? ఊహకు కూడా అన్నారు అసలు. బాలయ్య బాబు కట్అవుట్ ఏంటి, ఖగోరి గెటప్ ఏంటి, అసలు ఒక్కొక్క బీజిఎం వింటుంటే గుండెలకెళ్ళి కొట్టుకుంటుంది దడ, అట్లా వస్తుంది. చిన్నపిల్లలు ఓకరే ఏడుస్తారు. అదొకటి. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది మేడం? ఇక సపరేట్గా మనం తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాలయ్య బాబు తమన్ గారు ఇద్దరు కలిసిరంటే అది ఇంకా హిట్ బ్లాక్ బాస్టర్ హిట్టే. ఇక అది ఊహకు కూడా అందదు అంటారు కదా. అదొకటి. హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? సనాతన ధర్మం గురించి కాబట్టి సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది బ్రో. ఎందుకంటే మొత్తం మన హైందవ ధర్మం గురించి ఇప్పుడు ఏదైతే షూ ఉంది మనం ట్రెండ్ అవుతుందో దాని బేస్ గురించి తీసుకుంటున్నారు కాబట్టి సో ఇది నెక్స్ట్ లెవెల్ అవుతుంది థియేటర్. 3D లో కూడా రాబోతుంది కదా, ఎలా ఉంటుంది? ఈగర్లీ అంటే వెయిటింగ్, అంటే చూడాలి ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది. ట్రైలర్ లో మాత్రం సాంగ్ కానీ, అసలు ఆయన గెటప్ కానీ, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ తమన్ గారిది ఓవరాల్ గా మస్తు ఉంది. అసలు పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ కొడుతుంది అంటారా మరి? యా ఆఫ్ కోర్స్ అవుతుంది. ఆ రేంజ్ లో ఉంది ట్రైలర్ అంటే. మూవీ ఇంకా అంతకు మించి అంటే అంటున్నా కదా, ఊహకు కూడా అందదు. సౌండ్ కంట్రోల్ పెట్టించుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో ఊహకు కూడా అందదు నాకు కూడా.